ఒక నాయకుడిని ఎదుర్కొనేందుకు గుడిసెవాసులంతా ఒక్కటయ్యారు. వారు తిరగని ఆఫీసు లేదు, కలవని అధికారి లేడు. గుడిసెల్లో ఆధిపత్యం కోసం ఆ నేత ప్రయత్నిస్తుంటే అక్రమాల్లో పెత్తనం రాదంటూ వారు పోరాటం చేయగా చివరికి వారి పంతం ఎట్టకేలకు గెలిచింది. ఇది ముమ్మాటికి నిరుపేదలకే చెందాలంటూ వారంతా పట్టుబట్టి బోర్డు అధికారుల చుట్టూ తిరిగి చేసిన ప్రయత్నంకు ఇన్నాళ్లు ఆ సెంటర్ కు తాళం పడింది. కంటోన్మెంట్ మడ్ ఫోర్ట్ లో గుడిసెల్లోని సెంటర్ ఇది. గతంలో ఈ ప్రాంతానికి మడ్ ఫోర్ట్ హార్ట్స్ ఉత్తరేయ గుడిసెలుగా పేరుండగా ఫౌండర్ గా ఉన్న ఉత్తరేయ ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రధాన రోడ్డు ఆనుకొని ఉన్న స్థలంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో షెడ్డును ఏర్పాటు చేసి కార్యాలయంగా మార్చారు. స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా స్థానిక యువతతో పాటు కొందరికి ఈ వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే ఈ వ్యవహారంతో ఉత్తరేయను ఢీకొట్టేందుకు అంతా కలిసి సిద్దం కాగా వారంతా కలిసి ఈ ప్రాంతానికి అంబేద్కర్ హార్ట్స్ గా నామకరణం చేశారు. ఇక సవ్యంగా అంతా కొనసాగుతున్న సమయంలో గతంలో అంగన్వాడీ కేంద్రంగా ఉన్న ఈ స్థలంలో మరలా అంగన్వాడీ సెంటర్నే కొనసాగించాలంటూ పట్టుబట్టారు. అయితే అందులో అంగన్వాడీ సెంటర్ ప్రస్తుతంతో కొనసాగుతున్నప్పటికీ పలు సేవా కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాలకు డబ్బులు వసూలు చేసి అద్దెకిస్తున్నారంటూ గుడిసెవాసులు ఆరోపిస్తున్నారు. ఈ సెంటర్పై ఎవరి ఆధిపత్యం లేకుండా కేవలం బోర్డు అధికారుల ఆధిపత్యమే ఉండాలంటూ వారంతా కలిసి గత ఏడాదిగా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. కానీ ఫలితం రాకపోవడంతో ఈ విషయంపై సీఈఓ మధుకర్ నాయక్ తో పాటు బోర్డు నాయకులకు ఫిర్యాదు చేయగా ఎట్టకేలకు అధికారులు వారంతా ఒక్కటిగా చేస్తున్న ప్రయత్నంపై స్పందించారు. ఈ రోజు అంగన్వాడీ సెంటర్ను సందర్శించడంతో పాటు తాళాలు వేసి బోర్డు స్వాధీనం చేసుకోగా బస్తీ యువత సంతోషం వ్యక్తం చేశారు. ఈ సెంటర్ను కేవలం అంగన్వాడీ సెంటర్కే కేటాయించాలని, ఇది ఒక్కరిది అని చెప్పవలసిన అవసరం లేకుండా కేవలం అంగన్వాడీ సెంటర్కి మాత్రమే సర్వ అధికారాలు ఉండేలా చూడాలంటూ వారు కోరుతున్నారు. జనం కొరకు